నగరంలోని 47వ డివిజన్లో బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని వెంకటేశ్వర కాలనీ, ఎన్జీఓ కాలనీల్లో బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రతి నెల 1వ తేదీన అవ్వ తాతలకు పింఛన్ రావాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ₹1 లంచం ఇవ్వకుండా సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి వస్తున్నాయంటే ఇలాంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని ప్రజలకు శ్రీకావ్య వివరించారు. పొరపాటున టీడీపీ ప్రభుత్వం వస్తే జన్మభూమి కమిటీలు వస్తాయని, లంచం ఇవ్వందే పనులు జరగవని తెలిపారు. బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. డివిజన్ అధ్యక్షుడు చావలి శ్రీనివాసరావు, సిహెచ్ సుబ్రహ్మణ్యం, పసుపులేటి ఏడుకొండలు, వేణుమాధవ్, అల్లూరయ్య, నరసింహారావు, వాకా సుబ్బారెడ్డి, శివారెడ్డి, వెంకటేశ్వర్లు, సిహెచ్ శ్రీనివాసరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిలు మళ్ళా మేము అదే చేస్తాం. बहुत बहुत शुक्रिया मैडम. తప్పకుండా మీరంతా ముగ్గురు పార్టీలో తిరుగుతారు. బయట